కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా సమయం అనుగ్రహించిన పెద్దలకి, పాస్టర్ గారికి, మరి సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుల, మహోన్నతుల, గొప్ప దేవుడాని పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. అయ్యా మరి ప్రభా, ఈ యొక్క 20 డేస్లో నాయన 50th డేలో నాయన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానంకే నాయన నీకు స్తోత్రాలు నాయన. 14 దినాలు ప్రభా ఎంతో నాయన మహిమకరంగా నాయన, ఎంతో నాయన మీకు మా సంఘ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించినారని నమ్ముచుంటున్నాను తండ్రి. మరి వాక్య భావంలోనికి వెళుచు ఉంటుండగా తండ్రి, నీ పరిశుద్ధమైన మాటలను నాయన మీరు మాకు అందింపచేస్తారని, నాకు వచ్చిన మా అందరికీ నాయన ఒక వాక్యంతో నాయన ఈ యొక్క నాయన ఆత్మీయ ఆహారం చేత తృప్తి పరుస్తారని నమ్ముచు చిన్న ప్రార్థన ఏసీ శ్రేష్టమైన నామంలో మీకు నేనుతో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. మరి నా యొక్క అంశం ఏంటంటే పవర్ ఆఫ్ ప్రేయర్. ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే, మనం రోజు చేస్తున్నదే. మరియు ప్రార్థన గురించి, ఆ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మరి నేర్చుకుందాం. ప్రార్థన అంటే మనందరికీ తెలిసిందే. మొదటిగా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, సంభాషించడం కదా. విన్నపము, లేకపోతే అడిగింది దేవుని సన్నిధిలో పొందుకోవడము. ఇంకోటి విజ్ఞాపన. మన యొక్క మనవులు ఏవైతే ఉన్నాయో మన తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఏం చేస్తాము? విజ్ఞాపన చేస్తాం, ప్రార్థిస్తాం. ప్రార్థించి దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ ప్రేయర్ ఎక్కడ స్టార్ట్ చేయబడింది? ఒకసారి మనం ఆ వాక్యం చదువుకుందామా? ఆదికాండం 4వ అధ్యాయము. ఒకసారి జస్ట్ 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఏమన్నారు అక్కడ? అప్పుడు అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మరి మొదటిగా అక్కడ ప్రార్థన అనేది ప్రారంభమైనది అని మనం వింటున్నాం కదా. మరి ప్రార్థన అంటే మనం దేవునితో చేసే యొక్క సహవాసం కదా. ఈ యొక్క 40 డేస్ లెంట్ డేస్లో మనం ముఖ్యంగా ఉపవాసం ఉంటున్నాం. కానీ జస్ట్ మనం ఉపవాసం ఉండడమే కాదు, ఉపవాసంతో మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తుంటాం. ఎక్కువగా అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం, అంటే దేవుడికి సమీపముగా. ఎలాగ మనం సమీపిస్తాము? మన ప్రార్థన ద్వారా. మన ఓన్ ప్రాబ్లమ్స్ కోసమే ప్రార్థన చేయడం కాదు, మనము ఆ యొక్క సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలును ధ్యానిస్తూ ఉంటాం. మరి ఇంకా కొందరి విషయంలో అయితే ఈ 40 డేస్ ఒక అంశం, ఒక గురి అనేది పెట్టుకుంటారు. ఈ యొక్క 40 దినాలు నిజంగా చాలా కఠినమైన మరి ఉపవాసం అనేది ఉంటారు. ఎందుకు అంటే దేవుని పట్ల, అంటే దేవునితో అనాడు యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు కదా. మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క 40 రోజులు ప్రభువు సన్నిధిలో మనము ఎందుకు మన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటామంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క ఆహారం తట్టు మన యొక్క దృష్టి వెళ్ళకుండా, ఎప్పుడైతే మనం మన యొక్క శారీరక సంబంధమైన శరీరాన్ని నల్లగొట్టినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి దృష్టి మనము పూర్తిగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టడానికి ఒక వే అనేది ఉంటుంది అనమాట. మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ప్రార్థనలో ఉన్నట్లయితే, మనం ఉపవాసం ఉన్నా కూడా మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటే అది సరైన ఉపవాసం. మనం రోజంతా మన పనిపాట్లు మనం చేసుకుంటూ ఉన్నామనుకో, ప్రార్థన లేకుండా నువ్వు ఉపవాసం ఉన్నా కూడా అది వేస్ట్ అని మరి దైవజనులు లేకపోతే మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ప్రార్థనలో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి కన్నీటి ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన, నిందారహితమైన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. ఇలాగా చాలా ప్రార్థనలు. మరి ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క పేరు ఉన్నది కదా. కన్నీటి ప్రార్థన, ఎప్పుడు కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తాం. మనకు సమస్య ఎప్పుడైతే తీవ్రం అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మనం జస్ట్ మోకరిస్తే చాలు, మన నోటి వెంట మాటలు కూడా రావు. ఎందుకు? మన హృదయము ఎవరిని దర్శిస్తుంది? దేవునితో. నువ్వు ఏం మాట్లాడకపోయినా
నీ కన్నీళ్ళు నీకు ఆటోమేటిక్గా నీ కన్నీళ్ళు రాలుతూ ఉంటాయి ధారగా. ఎందుకు నువ్వు అక్కడ హన్న కూడా ప్రార్థన చేసింది కదా, మందిరానికి వెళ్ళి హన్న దేవుడితో మాట్లాడుతుందా, మూలుగుతుంది, ప్రార్థన చేస్తుంది. ఎలాంటి ప్రార్థన అంటే అన్ని రోజుల నుంచి రాని ప్రార్థన. ఎప్పుడైతే మన దుఃఖము విపరీతంగా, ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఏడవకు ఎందుకు ఏడుస్తున్నాం అన్నాము అనుకో, వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకా దుఃఖం ఎక్కువైపోతుంది. వాడి కడుపులో ఉన్న బాధ అంతా ఒకేసారి బయటకు వచ్చేస్తుంది కదా. అలాగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడూ సమీపంగా మనం సమీపంగా ఉన్నప్పుడు మనలో ఆ యొక్క కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన అది బయటికి వస్తుంది. సరే, ప్రార్థన క్రమం గురించి ఈరోజు నేర్చుకుందామండి. సో ఇన్ని ప్రార్థనలు మనం చూసాం కదా. మరి దాంట్లో మనం చేసే ప్రార్థన, మనం రోజు డైలీ చేసే ప్రార్థన మూడు అంశాల గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ది ఘనపరచడం. ఫస్ట్ అంట మనము చేసే ప్రార్థన ఫస్ట్ ఏం చేయాలంటే అడరేషన్. ఫస్ట్ ఆయనని మనం ఏం చేయాలి, ఘనపరచాలంట. సెకండ్ది కన్ఫెషన్. మనం చేసిన తప్పిదాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవడం అన్నమాట. ఇంకోటి, ఆయన చేసిన ప్రతి దానికి ఏం చేయాలంట, థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలపాలంట. ఇది ప్రార్థన యొక్క క్రమం అంట. ఓకేనా. ఫస్ట్ది ఏంటండి, అడరేషన్. ఫస్ట్ ఏం చేయాలి, ప్రభువును ఏ విధంగా గనపరచాలి, ఆయన చేసిన సృష్టి, ఆయన మనల్ని చేసిన విధానము, మనకి కలుగు చేసిన ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ దేవుడికి గనపరచాలి. రెండవది ఏమన్నాను, కన్ఫెషన్. మనం చేసిన తప్పిదములు, పొరపాట్లు, అది చూపు ద్వారా, మరి లేకపోతే మన ప్రవర్తన ద్వారా, మన నోటి ద్వారా, మన హృదయం ద్వారా ఏదైనా తెలియక ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడికి మనము కలుగ చేసినట్లయితే అదేమవుతుంది, మనం చేసే పాపములు కానీ, మనం చేసే తప్పిదాలను బట్టి కానీ ఏమవుతుంది, దేవుడికి మనకి మధ్యలో ఏమైపోతుంది, అడ్డుగోడగా ఏమొచ్చి నిలబడుతుంది, పాపము. అది మనందరికీ తెలిసిందే కదా. అయినా కూడా మనము తెలియక చేస్తూనే ఉంటాం. ఇక్కడ మరి ఈ యొక్క మూడు మనము పాటించినట్లయితే మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్దేమో దేవుణ్ణి గణపరచడం, ఆయన చేసిన సమస్త సృష్టిని బట్టి, ఆయన మన కొరకు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి మొదటిగా గణపరచాలి. సెకండ్ ఏమో ఆయనని మనము కన్ఫెస్ చేయాలి. ఆయన మనం చేసిన కార్యాలను బట్టి, మనం చేసిన తప్పిదములు, పొరపాట్లు, పాపాలను బట్టి ఆయన సన్నిధిలో మనము ఒప్పుకోలు చేసుకోవాలన్నమాట. మరి మూడవదిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్. ఇవన్నీ మనము అడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్, ఇవన్నీ ఏంటంట యాక్ట్స్. యాక్ట్స్ అంటే ఏంటి, యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యములు. అవునా. యాక్ట్స్ అంటే తెలుగులో నేను దాని మీనింగ్ అడుగుతున్నా. యాక్ట్స్ అంటే ఏంటని, అవన్నీ క్రియలు, అంటే ఒక క్రమం, ఒక పద్ధతి మనం పాటించేదన్నమాట. సో ఇది ఒకసారి మనం చూద్దాము. దావీదు కీర్తన గ్రంథంలో నుంచి 50వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. కీర్తనలు 50 23వ వచనం. నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగము అర్పించేవాడు ఎవరిని మహిమపరుస్తున్నారంట, నన్ను. మనము ఎవరిని మహిమపరుస్తున్నాం, మనం స్తుతియాగం చేస్తూ ఉంటాం కదా. మనం ఎవరిని మహిమపరుస్తున్నాము, మన దేవుని మహిమపరుస్తున్నాం. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను. మరి మనము ఆ యొక్క మహిమను ఆయనకు ఎందుకు ఆరోపిస్తున్నాము, మనము దేవుని యొక్క రక్షణ కనపరచు, మనం దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం. మరి ఆయన చేసిన యొక్క రక్త తర్పితం ఏదైతే ఈ యొక్క 40 రోజులు ఆయన యొక్క శిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నామో, మరి ఆయన చేసిన ప్రతి క్రియను బట్టి మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నామండి, స్తుతిస్తున్నాం. నిజమే, మనం నోరు ప్రతి విషయంలో అంట దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలంట ప్రతి విషయంలో. మరి మన నోరు ఏ విధంగా అంటే, మరి బ్లెస్సింగ్సే రావాలన్నమాట మన నోట్లో నుంచి, శపించేవి ఏవి రాకూడదు. నేను చెప్తున్నాను, నేను కూడా కొన్ని విషయాల్లో ఏమంటారు, కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి ఏం చేస్తాము, పిల్లల మీద ఎవరి మీదైనా అరిచేస్తాం. మరి ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఏమనంటే, ప్రతి విషయంలో మనము ఏం చేయాలంట, స్తుతి యాగము. మరి ప్రతిదీ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట,
స్థుతులు చెల్లించాలంట. దేవుడికి స్థుతులు మనము ఆరోపించేవారుగా ఉండాలంట. ఎందుకు? ఆయనను మహిమపరచుచున్నాడు కాబట్టి. మన యొక్క స్తుతి యాగంలో అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. మనం చేసే స్తుతి ఆరాధన దేవునికి మహిమపరుస్తున్నాము. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనము ఆయన యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనం అందరము ఏం చేస్తున్నాం అనమాట? మనము రక్షణ పొందుకున్న వారమే అనేకులను రక్షణ మార్గంలో నడిపించే వారంగా మనము ఉండాలి. మరి దావీదు అయితే ప్రతి విషయంలో దేవునికి స్తుతులు అర్పించేవారుగా ఉన్నారు కదా. అదేవిధంగా కీర్తన 51:10 చూసుకుందామా? కీర్తన 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఈ యొక్క కీర్తన మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం కదా. ఈ యొక్క 51వ కీర్తన మరి దావీదు తన యొక్క పాపము చేసిన విషయంలో దేవుని ఎదుట మరి దుఃఖంతో చేసే ప్రార్థన ఉన్నది కదా. మరి చాలాసార్లు మనం ధ్యానించాం కదా. దేవా, నా యందు ఎలాంటి హృదయము? మరి శుద్ధ హృదయము కలుగజేయము. ఎందుకు శుద్ధ హృదయము? ఆయన హృదయంలో ఏమైపోయింది? పాపం వచ్చి చేరింది కదా. మరి నేను తప్పిదము చేశాను అనే ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ దావీదులో ఉంది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో ఎలాంటి హృదయం అంట? స్థిరమైన మనసు. నిజమే, అస్థిరమైన మనసుతో మనం ఉన్నామేమో. మరి దావీదు ప్రార్థిస్తున్నాడు కదా, ప్రభా, నాలో స్థిరమైన మనసు నూతనముగా. ఎందుకు నూతనముగా? నా మనసు ఏమైపోయింది? అస్థిరం అయిపోయింది. ఇంకోటి, నా హృదయంలో శుద్ధ హృదయం లేకుండా పాపం అనేది నాలో ప్రవేశించింది. నిజముగా మరి దావీదు అయితే ఎంతగా ఆయన తగ్గించుకొని ఇంకోటి అంటాడు కదా. 11 ఒకసారి 11 కూడా చదువుకుందాం. హృదయం ఫస్ట్ ఏం చేశాడు? తను చేసిన తప్పిదాన్ని బట్టి ఏమాత్రము ఆయన మరి దాని విషయంలో ఏమవుతున్నాడు? కన్ఫెస్ అవుతున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభా, నేను తప్పు చేశాను, నాకు శుద్ధ హృదయం దయచేయండి, ఇంకా స్థిరమైన మనసు. మళ్ళా నా యొక్క మనసు అటు ఇటు వెళ్ళకోకుండా మరలా నేను పడిపోకుండా ఎలాంటి హృదయం కావాలంట? స్థిరమైన మనసును ఎలాగా? నూతనముగా నాకు పుట్టించుమని అడుగుతున్నాడు. ఇంకోటి, ప్రభా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. తప్పిదం చేసినప్పుడు ఎక్కడైనా ప్రభు ఆయన సన్నిధిలో నుంచి ఆయనని తొలగిస్తారేమో, నువ్వు నా సన్నిధిలో ఉండకూడదని అనుకుంటారేమో అని నీ సన్నిధిలో నుంచి నన్ను అంటే సన్నిధికి ఆయన ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆయన నిలిచి ఉన్న ఆ స్థలం కదా. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మరి ఇక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా? మరి మనం కూడా ఎంత భయభక్తులతో, ఎంతో జాగ్రత్తతో ఉండాలి అని ఇక్కడ దావీదుని బట్టి మనము నేర్చుకునే వారంగా ఉందాం. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఇంకోటి, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మనము ఎప్పుడైనా తప్పుదమ్ము చేసినప్పుడు పశ్చాత్తాప హృదయం మనలో లేకుండా ఉండకూడదు అనమాట. ఏదైనా తప్పు మనలో చేసినప్పుడు పశ్చాత్తాప హృదయం మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మరి నువ్వు తప్పు చేశావు అని అన్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి తెలుసా? మనం కన్ఫెస్ చేసినప్పుడు తప్పిదానికి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకుంటామో మనకి పశ్చాత్తాప హృదయాన్ని అంట దేవుడు ఘనపరిచే దేవుడు అనమాట. మనము తప్పిదము చేసినా కూడా అదేం తప్పు కాదులే, పర్వాలేదులే అనే ఆలోచన మనలో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు గద్దించిన ఆ మాటకి మనము లోబడట్లేదేమో. ఇక్కడ మరి మనము ఇక్కడ ఎప్పుడు మనము తప్పు చేసిన ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చూసుకున్నాము. ఇస్కరియోతు యూదా, అంటే నేనేం రిఫరెన్సెస్ చూపించట్లేదండి. ఇస్కరియోతు యూదా గురించి, దావీదు గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా తప్పు చేశాడా లేదా? తప్పు చేశాడు. దావీదు కూడా తప్పిదం చేసినప్పుడు మరి ఒక ప్రవక్త ద్వారా తాను చేసిన తప్పుని మరి ఆయన ఎదుటకు వచ్చి నీ వల్ల ఈ కార్యం జరిగింది అన్నప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? అంటే ఆ యొక్క అంటే ఎవరి ద్వారా ఈ విధంగా యేసయ్యను మరి అప్పగింపబడతారు అని అన్నప్పుడు మరి ఎవరైతే
ఆ యొక్క బల్లలో చేయి వేస్తారో, ఆ ద్రాక్ష రసం ఎవరైతే చేయి వేస్తారో అని అన్నప్పుడు, ఆయన వేసినప్పుడు ఆయనకి తెలుసు తప్పిదం చేస్తున్నానని తెలుసు. అయినా కూడా ప్రభువుని ఏమని అడుగుతారు? నేనా అని అడుగుతారు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి దావీదు మరి ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు దావీదు ఏమని అంటాడు? నేనా అంటాడా, నేనే అంటాడా? నేనే. నేనాకి నేనా లేకపోతే నేను అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. నేనా అని ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? తప్పిదాన్ని ఒప్పుకోలేదు. తప్పిదం చేశానని తెలుసు. మరి మేబీ దేవుని సన్నిధిలో నేనే ప్రభువా, నేను అలాగూ చేయకుండా క్షమించు అని అడిగి ఉంటే ఆ యొక్క పాపము తన ద్వారా జరిగి ఉండేది కాదేమో. కానీ ఆయన హృదయం దానికి అంగీకరించిందా? ఇస్కరియోతు యూదాకి అంగీకరించలేదు. తను తప్పిదం చేసినా కూడా నేనా అని మళ్ళా ఆయన ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవట్లేదు అనమాట. దావీదు అయితే మరి నిజమే, ఆయనలో ఉన్న యొక్క పరిశుద్ధాత్మ ఆయనకు గద్దించినప్పుడు మరి నిజమే ప్రభువా అది నేనే అని ఒప్పుకున్నప్పుడు ఆయన ఒప్పుకోవడమే కాదు, మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించున్నాడు. నా వల్ల తప్పిదము జరిగింది ప్రభువా, నన్ను క్షమించు. మరి ఈ దినాన కూడా మనం కూడా దేవుని సన్నిధిలో యూదా వలె ఇంకా అంటే నాతో పాటు నేను కూడా ఎక్కడైనా తప్పిదం చేసి కూడా ప్రభువా ఇంకా ఇది నేనేనా అని మనం అంచున్నట్లయితే మరి దావీదు వలె మనము దేవునికి ప్రియముగా ఉండలేము మేము. మరి యూదా వలె అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా దావీదును గురించి మనం తెలుసుకొని ప్రభువా ఆ తప్పిదం చేసింది నేనే అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దావీదు వలె దేవుడు మనల్ని కూడా మరి తిరిగి మనల్ని క్షమించేవారిగా మరి ప్రభు ఉన్నారన్నమాట. ప్రార్థన ఒక మనిషిని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తుంది. అదే ప్రార్థన ఆ యొక్క ప్రార్థన లేని జీవితం పడిపోయే స్థితి కూడా తీసుకెళ్తుంది. మరి దావీదు అయితే మరి ప్రార్థించాడు తను చేసిన తప్పిదాన్ని బట్టి, ప్రభా ఈ విధంగా జరిగిందని ప్రార్థన చేసినప్పుడు నిజంగా దావీదు మరి ఆ యొక్క మందిరం కట్టలేకపోయినా ఆయనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క సంతానం ద్వారా మరి ఆయన యొక్క మందిరాన్ని కట్టించుకున్నారు. మరి ఇస్కరియోతు యూదా అయితే మరి దేవుని సన్నిధిలో తను చేసిన తప్పిదాన్ని బట్టి ప్రార్థించలేదు, మరి దాని విషయంలో పశ్చాత్తాపడలేదు. అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడిన యూజ్ ఏం లేదు కదా. మరి మనం కూడా ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో మనము మరి విజ్ఞాపన చేస్తే దావీదు వలె దేవుడు మనల్ని కూడా క్షమిస్తారేమో, ఆయన యొక్క కృపను మన ఎడల కుమ్మరిస్తారేమో కదా. ఇంకోటి నిందారహితమైన ప్రార్థన గురించి ఒకసారి ధ్యానిద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 11, 12, 13. ఫస్ట్ 11, 12 చదువుకున్నాం. నిలబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేసి నా సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలిచింది, ఆకాశం వైపు కనలెత్తుగైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికింది. అయితే ఇక్కడ పరిసయ్యుడి గురించి సుంకరి గురించి ఇది మనకి తెలిసిన అంశమే కదా. మరి పరిసయ్యుడు అయితే తన యొక్క డాంబికాలకు వెళ్తున్నాడు కదా. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన చేసే కార్యాలన్నీ మరి చెప్పుకుంటున్నారు. మరి ప్రభు మనతో ఏమన్నారు? నీవు ఇచ్చేది నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు కదా. అంతేగాని నేను అన్ని చేశాను ఇన్ని చేశాను అని మనం చెప్పుకుంటున్నామేమో. ఒకవేళ అది ఎవరి యొక్క స్వభావం అంట, పరిసయుడి స్వభావం అంట. మనం చేసేది ఇతరులకి లేకపోతే ఈ యొక్క ఏమంటారు ఇక్కడ ఉన్న ఇహలోక సంబంధమైన వారికి తెలవాలని, మనుష్యులు చూడాలని చేసినట్లయితే అది దేవుడు మెచ్చడంట. కానీ మరి సుంకరి అయితే నిజంగా తనను ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు కదా. సుంకరి దూరముగా నిల్చుండి ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదువుకుందామా. 13వ వచనం. ఆకాశము వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. నిజముగా తనను తాను ఎంత తగ్గించుకున్నాడు. మరి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మరి దేవుని సన్నిధిలో మన యొక్క యథార్థ హృదయము ఏ విధంగా ఉందో మరి ప్రభు ఇక్కడ చూస్తున్నారు కదా. నిందారహితమైన ఆయన మరి పరిసయుడు అయితే తనను నిందిస్తున్నాడు. ఏమని నిందిస్తున్నాడు? నేను ఈ యొక్క సుంకరి వలె కాకుండా అని మాట్లాడుతున్నాడు కదా. మరి ఈయనైతే ఎవరిని నిందించట్లేదు. నా యొక్క స్థితికి నేనే కారణమని తనను తాను నిందించుకోవట్లేదు, కానీ ప్రభువుని గణపరుస్తున్నాడు. ఏమని? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, అంటే నిన్న దానికి కూడా యోగ్యులను కానని రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన నిజంగా ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు కదా. మనం ఎప్పుడైతే టోటల్గా మనము దేవునికి సరెండర్ చేస్తామో, ఎప్పుడైతే మనం టోటల్గా మనం తగ్గించుకొని దేవుని మనం మహిమపరుస్తామో, అప్పుడు దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. 91వ కీర్తనలో ఉంటుంది కదా, తనను తాను ఒకసారి చదువుకుందామా. 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. ఎలాంటి విషయంలో? మన యొక్క శోధన సమయంలో, మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన తప్పిస్తానంటున్నారు. ఎందుకు అంటే మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి. అతడు నా నామం నెరిగినవాడు గనక, ఎటువంటి విషయంలో అయినా నువ్వు ఆయనను స్తుతించడము, ఆయన నామాన్ని గణపరచడం నువ్వు విడవలేదు కాబట్టి, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఆయన పట్ల చూపించే ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన నిన్ను గణపరుస్తానని మరి ఇక్కడ సెలవిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నా కూడా, ఒక తల్లి అంట తన కుమారుని విషయం అంటే ఎలాంటి విషయంలో అయితే ఇక్కడ చూడండి, కీర్తనలు 66:17 నుంచి 20 వచనం చదువుకున్నాము. కీర్తనలు 66వ అధ్యాయము. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినాడరా ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయనకు నేను మొరపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనే ఉండెను. ఆయన ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే, తన హృదయంలో ఉన్న పాపాన్ని ఆయన ఏమాత్రము దాచిపెట్టకుండా ఆయనకి మనవి చేసినందుకు ఆయన వినకుండా లేదు, కానీ నిశ్చయముగా దేవుడు నా మనవి, ఇక్కడ చెప్తున్నాడు కదా 19లో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. నిజమే, మరి నేను ఆయన సన్నిధిలో నా యొక్క అతిక్రమము, నేను చేసిన పాపమునంతా దేవుని సన్నిధిలో మరి మనవి చేసినప్పుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆయన యొక్క కృప నా నుంచి తొలగించలేదని మరి దావీదు ఆయన చేసిన ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చినందుకు, మరి ఆయన యొక్క మనవి ఆలకించినందుకు ఆయన ఎంతగానో మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నారు కదా. మరి ఎప్పుడు మనము కృతజ్ఞత అంటే ధైర్యముగా మనము ఆయన కృపా సింహాసనముకి ఎప్పుడు వస్తాము అంటే, మనలో ఎటువంటి పాపము లేనప్పుడు. ఒకవేళ ఏదైనా తప్పిదం మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతుంది? గిల్టీ ఫీలింగ్తో అది అడగొచ్చా, అలా వెళ్ళొచ్చా అనే ఆలోచన మనలో ఉంటుంది. ఇక్కడ హెబ్రీలు 4:16 చూసుకుందామా, ధైర్యముగా ఏ విధంగా అయితే కృపా సింహాసనముకి వెళ్ళొచ్చు అని. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదాం. హెబ్రీలు 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. మనము కనికరింపబడిన వారమే. నిజము, మన యొక్క నీతి కాదండి, మన యొక్క క్రియలు కాదు. మనము ఈ విధంగా ఎవరి చేత కృప పొందుకొని ఉన్నాము? కేవలము ఆయన యొక్క కృపను, ఆయన స్వకీయమైన ఆ యొక్క రక్తము చేత మనల్ని
కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించున్నారు. మనం అందరము ఆయన కనికరము మనము పొందుకుని ఉన్నాము కదా. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనము సమయోచితమైన సహాయం, ఎప్పుడు సమయోచితమైన సహాయము మనం ప్రార్థన చేస్తాం కదా, అది తగిన కాలమందు అని చెప్తాం కదా. తగిన కాలమందు ఆ యొక్క సమయము, ఆ యొక్క సహాయము, ఆయన యొక్క కృప మనం పొందినట్లు ఏం చేస్తాం, మనము ధైర్యముతో కృపాసనము వద్దకు, అంటే ధైర్యముతో ఆయన యొక్క సన్నిధిలో మనం వేచి ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకు అని అంటే ఆయన మనకి ఖచ్చితంగా జవాబు అనుగ్రహించే దేవుడే ఉన్నారు కాబట్టి మనము ఏమాత్రము భయం లేకుండా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తాం కదా. మరి అతిక్రమంలో మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. మనము ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటామో, ప్రసంగిలో ఉంటుంది, ఒకసారి తీయండి ఎవరైనా. ప్రసంగిలో అతిక్రమములు మరి దాచిపెట్టుకొనకుండా, సామెతలు 28 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 28 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి దావీదు కూడా, మనం దావీదు వలె మనము చూసినట్లయితే నిజముగా దావీదు మరి ఎంత గొర్రెల కాపరి అయినప్పటికీ తను మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాడు, మరి ప్రతి విషయంలో దేవుని యొక్క కృపను ఏ విధంగా పొందుకొని ఉన్నాడంటే ఆయన హృదయంలో ఏ యొక్క తప్పిదము లేకపోతే ఏ యొక్క అతిక్రమము ఆయన మరి ఉంచుకోకుండా ప్రతిదీ దేవుని సన్నిధిలో ఆయన మరి ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన నిందారహితుడిగా మరి ఏ విషయంలో కూడా మరి దేవునికి అనుకూలమైన క్రియలే ఆయన చేసి ఉండేవాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో తన యొక్క అతిక్రమము ఒప్పుకొని ఏం చేశాడు, ఆయన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుడు. నిజమే, దావీదు తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేశాడు, ప్రభు యొక్క కనికరమును పొందుకొని ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి తన స్థితిని చూసి ఏం చేశాడు, అసహించుకోలేదు కదా. మరి తప్పిదం అయిపోయింది అని తిరిగి తండ్రి నన్ను క్షమిస్తాడు అనే విశ్వాసంతో ఏమైపోయాడు, తనకున్న సమస్తాన్ని అక్కడ కోల్పోయాడు. తన ఆస్తిని మరి ఇచ్చేయమని ఆ యొక్క ఆస్తిని అంతా వ్యర్థముగా ఖర్చు పెట్టాడు. దాన్నంతా వ్యయంగా అదంతా మరి ఖర్చు చేసినప్పుడు ఆయన తిరిగి ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళాలని నిశ్చయించుకొని ఉన్నప్పుడు ఏమైందంట, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మరి తండ్రి తనని యొక్క స్థితిని చూసి, ఆ యొక్క భయంకరమైన తన పరిస్థితిని చూసి తనని మరి త్రోసివేయలేదు, కానీ ఎలాగా హక్కున చేర్చుకొని ఉన్నాడు. తన మురికి బట్టలతో మరి భయంకరమైన స్థితిలో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనని మరి తండ్రి ఆయనని దగ్గరికి తీసుకున్నాడు. మనం కూడా మరి మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి లేకపోతే ఎన్ని దినాలు మన జీవితంలో ఈ యొక్క దినమున ఆ తండ్రి ఆ కుమారుని చేర్చుకున్న విధముగా మనము కూడా మన యొక్క స్థితిని, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా మనము మార్చుకుందాం. మరి ఈరోజు చెప్తున్నాను కదా, ఏమనంటే ఫస్ట్ దేవుణ్ణి గణపరుద్దాము, తర్వాత మనము కన్ఫెస్ చేద్దాం, ప్రభా నా వల్ల జరిగిన ప్రతి ఒక్క పొరపాటుని లేకపోతే అతిక్రమ క్రియలు మరి ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మరి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఎప్పుడైతే స్తుతులు ఆరోపించే వారంగా ఉంటామో అప్పుడు మనము వర్ధిల్లుతాం. ఒకవేళ ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయ్యారనుకోండి, 1 డే ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్ మీద ఉన్నారంటే ఎంత పే చేసి వాళ్ళు బయటకు వస్తారు. మరి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నిజంగా మరి మనము మన యొక్క ఉన్నదంతా దేవుడికి ఇచ్చినా కూడా సరిపోదు. అది ఇంకొకటి, మనము దేవుడు మనకి సమస్తాన్ని, మనకు ఏ యొక్క ఏమంటారు హ్యాండిక్యాప్డ్గా ఎవరిని కలుగ చేయలేదు. ప్రభు మనకి సమస్తాన్ని అనుగ్రహించారు. మరి దాన్ని బట్టి కూడా మనం దేవుని సన్నిధిలో ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఒకటి వీడియో చూశాను, ఆయనకి హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు, మరి అయినా కూడా ఆయన దేవుణ్ణి ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. మనం అన్ని సమస్తము కలిగి ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు ఏం చేసే వారంగా ఉన్నాము. నిజమే, మన దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవాన్ని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించే వారిగా మనము ఉన్నాము. సో ఇప్పుడు మన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం చేసే ప్రార్థన మొదటిగా ఏంటంటే మనము దేవుణ్ణి గణపరచాలి, రెండవదిగా మనము కన్ఫెస్ చేయాలి, ఇంకోటి లాస్ట్లో మనం ఏం చేయాలి,
మనము దేవునికి కృతజ్ఞత తెలిపే వారంగా ఉండాలి. ఇంకా మనం ఒక ప్రేయర్ దాంట్లో మనము చేసే ప్రతిదీ ప్రభువా నాకు ఇది అది ఇవ్వండి అని అనడం కాదు, కానీ నీ చిత్తమైతే అని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అది నీకు ఒకవేళ అది ఇబ్బంది కలుగు చేసే కార్యం అయితే ప్రభువు దాన్ని తొలగిస్తారనమాట. మరి ఇంకోటి, మనం చేసే ప్రార్థనలో ఎలా ఉండాలి? దావీదు చేసిన ప్రార్థన వలె దయతో నన్ను జ్ఞాపకము చేసుకొనుము. మరి 51లో మరి దేవుణ్ణి ఎంతగా మరి ప్రాధేయపడతారు కదా, ప్రభువా శుద్ధ హృదయము నాకు దయచేయము, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని తను దేవుడికున్న ఆ యొక్క రిలేషన్షిప్ ఏమాత్రము దూరం కాకూడదు, నా యొక్క తప్పిదాన్ని బట్టి ఆ యొక్క రిలేషన్ పాడవకూడదని మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు దేవుడు మరి దావీదు. అదేవిధంగా మనం కూడా మన యొక్క మనవిని ఆలకించుమయ్యా అని, నీ కరుణను నా యొద్ద నుంచి, నీ కృపను నా యొద్ద నుంచి తొలగించుకోమని, నీ కరుణ నా ఎడల నిత్యము చూపించమని మనము ప్రార్థన చేసినప్పుడు అంట ప్రభువు ఖచ్చితంగా ఆలకిస్తారంట. మరి మన అంటే పేరెంట్స్ మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మన యొక్క జీవితాలను బట్టి ఒక చిన్న టెస్ట్ మనీ నేను చెప్పి ముగిస్తాను. మరి ఒక పాస్టర్ గారి టెస్ట్ మనీ నేను విన్నాను అనమాట. భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నారు. ఎలా అంటే ఒక పాస్టర్కి పుట్టిన కుమారుడే కానీ తనకి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయన్నమాట. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ చేసే పరిచర్య దానివల్ల వాళ్ళకి చాలా అంటే ఇబ్బందికరంగా మారిందనమాట. ఎలాగో వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి మరి పరిచర్య చేయాలంటే మొదటిగా మరి ఆ యొక్క బిడ్డ విషయంలో మరి వాళ్ళకి ఎంతో బాధ వేదన. ఎలాగూ అంటే కొన్నిసార్లు వాళ్ళ తల్లియే ఆ యొక్క బిడ్డ విషయంలో ఏమని ప్రార్థించిందంటే, ప్రభా నీ చిత్తమైతే ఈ యొక్క బిడ్డని నువ్వు తీసేసుకో అంటే చనిపోయేలాగా ప్రార్థించిందనమాట. అలాంటి కర్సెస్ ఎందుకు అలాంటి భయంకరమైన స్థితి అని అంటే ఏం లేదనమాట. తను చేసిన తప్పిదము మరి ప్రభువు ఆయనని ప్రతి విషయంలో ప్రార్థించినప్పుడు తల్లి ప్రార్థన ఒకటే అయ్యిందంట. ఏమని అంటే, ఇంత గొప్ప పరిచర్య మేము చేస్తున్నామే, మరి ఈ యొక్క బిడ్డ మాకు ఆటంకకరంగా ఉన్నాడు, ఎన్ని చెప్పినా కూడా ఆయన యొక్క స్థితి ఏమాత్రం మారలేదని తల్లి ఎప్పుడైతే తన మీద అంటే ఇంకా ఆ బిడ్డ మీద అసహ్యం వచ్చేసి ప్రభా నిశ్చితమైతే తీసుకొని అన్నప్పుడు అప్పుడు ఆయన హృదయం ఏమైంది, మారిందంట. నిజముగా కన్న తల్లి మరి 9 మాసాలు మరి మోసి పెంచి కన్న ఆ యొక్క తల్లియే నన్ను ఈ విధంగా ఉంటుంది అంటే నేను వీళ్ళకి ఇంత భారంగా నా యొక్క జీవితం వీరికి ఇంత ఇబ్బందికరంగా ఉందా అని తను ఆ రోజు తను మరి ఆ యొక్క తల్లి విషయంలో అడిగాడంట. నేను ఏం చేయాలంటే నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలని ఒక మాట అడిగినప్పుడు మరి తల్లి ఒకటే అన్నమాట. ఏమని అంటే, నీవు ఇంతవరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, ఇక ముందు నువ్వు జీవించే ఏ కొద్ది కాలమైనా కూడా ప్రభువు కొరకు నువ్వు జీవించమన్నప్పుడు ఆయన నిజంగా తన యొక్క హృదయాన్ని మరి ఆయన విపరీతంగా అసలు ఎందుకు ఏడ్చాడో తెలియదు, కానీ మరి తల్లి ఆ యొక్క పొమ్మని అనే స్థితికి ఆయన వచ్చి ఉన్నాడని తన భారంతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ప్రభువు తనతో మాట్లాడారనమాట. నిజముగా ఇప్పుడు ఆయన గొప్ప సేవ చేసే ఒక గొప్ప దైవజనుడిగా మరి పేరు పొంది ఉన్నాడు. మరి చేసే ప్రతి ప్రార్థన ఏదో ఒక రోజు ఒక ప్రార్థన ఆ యొక్క జీవితాన్ని మారుస్తుంది కదా. ఒక వ్యక్తి గొప్పగా ఆశీర్వదించబడాలన్నా లేకపోతే ఒక గొప్ప వ్యక్తి పడిపోవడానికి కారణమైనా కూడా ప్రార్థనే. పడిపోవడం అంటే పడిపోమని ప్రార్థన చేయడం కాదు, కానీ మనం ప్రార్థనలో తక్కువ అయిపోయినప్పుడు ప్రార్థన లేమి మనలో ఉన్నప్పుడు ఏమైపోతాము, ఆటోమేటిక్గా ఆత్మీయ స్థితిలో నుంచి మనము పడిపోతాం కదా. మరి దావీదు వలె మనము కూడా దేవుని సన్నిధిలో మనము ఒకవేళ ఎటువంటి అతిక్రమాలు ఇంకాను మరి దేవుని సన్నిధిలో మనం ఏ విషయంలో అయినా ఇబ్బందికరంగా మనము ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని ఎలాంటి ప్రార్థన అంటే, దేవుడు నా మనవి అంటే నేను ప్రార్థించిన వెంటనే దేవుడు నా మనవి వింటాడు, దానికి ఖచ్చితంగా జవాబు ఇస్తాడనే విశ్వాసం మనలో కలగాలి. అలాంటి వ్యక్తి ఎవరైతే నీవు ప్రభువా నా మనవి ఆలకించినందుకు నీకు వందనాలు అని ఒక వ్యక్తి ప్రార్థన చేశారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 41 41
41 నుంచి అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పుతున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. ఇక్కడ 41 నుంచి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, ఏమని ప్రార్థన చేశారు? నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనము ఒక్కోసారి ప్రార్థన చేస్తాం కదా, ఏంటంటే ప్రభా తండ్రి ఈ కార్యము జరిగించు అని మనము పదే పదే చేస్తాము. ఒకసారి మనం ప్రార్థన చేసి మరి దాన్ని నమ్మకంతో మనము ప్రభువు నా మనవి ఆలకించారు అనే నమ్మకంతో మనము విడిచిపెట్టాలి. ఇక్కడ ప్రభువు ఒకేసారి ప్రార్థన చేశారు కదా, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. మరి తండ్రి ఎదుట మరి యేసయ్యకి ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు కదా, మరి నా ప్రార్థన ఎప్పుడు కూడా నువ్వు త్రోసివేయవు ప్రభు. మరి ప్రభువు ప్రార్థనకి మొదటిగా ఏం చూస్తారంటే మనలో ఉన్న విశ్వాసము. మనం మొన్న ఆదివారం రోజు ఒక వాక్యం చదువుకున్నాం కదా, వెండి బంగారాల కన్నా ఏది చాలా అమూల్యమైనదంట? విశ్వాసం అనేది చాలా అమూల్యమైనదన్నమాట. సో మరి ప్రార్థనకి కావాల్సినది మొదటిగా ఏంటండి? విశ్వాసం. మనము విశ్వాసంతో ఏదైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో, ఇంకోటి మనం ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో మరి విశ్వసించి ప్రార్థించి అది పొందుకొని ఉన్నామని నమ్మి మనము విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా మరి జరిగిస్తారు. ఆ ప్రార్థన ఖచ్చితంగా మనవి మరి దేవుడు వింటారు కదా. తండ్రి, నీవు నా మనవి వినినందున, అంటే దేవుడు ఆ ప్రార్థన వింటారు అని విశ్వసించారు, నమ్మారు కాబట్టి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ యొక్క మనవి అంగీకరించబడి ఉన్నదని ఆయన ఏం చేస్తున్నారు? ముందుగానే యేసయ్య మరి తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నారు. మనం కూడా ఆ విధంగా మరి మొదటిగా దేవుని సన్నిధిలో ఆయనను గణపరిచి మన యొక్క అనుదిన ప్రార్థన ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. ఇంకోటి మన యొక్క తప్పిదములు ఏమున్నా కూడా ఒప్పుకోలు చేసేవారుగా ఉండాలి. మరి దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి, మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుని బట్టి ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామో, ఆ యొక్క ప్రార్థనకి ఈ యొక్క 3 క్రియలను మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మన ప్రార్థన తప్పక మరి దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది. ఈ విధంగా మనము ప్రార్థనలో ఇంకా మనము వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన జీవితం మనం గడపాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించుకుంటాం. ఆమేన్.